ఎర్రవల్లిలో బీఆర్ఎస్ నేతలతో తన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిపై నేతలతో కేసీఆర్ సమీక్ష సమావేశంలో చర్చించనున్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డిలు హాజరు కానున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో బీఆర్ఎస్ నేతలతో తన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిపై నేతలతో కేసీఆర్ సమీక్ష సమావేశంలో చర్చించనున్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డిలు హాజరు కానున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో బీఆర్ఎస్ నేతలతో తన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిపై నేతలతో కేసీఆర్ సమీక్ష సమావేశంలో చర్చించనున్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డిలు హాజరు కానున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఇవాళ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు మాజీ మంత్రి కేసీఆర్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మెదక్ లోక్సభ అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఈ రోజు కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కాసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు ఇటు సునీతా లక్ష్మారెడ్డి, మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మరి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక అభ్యర్థికి సంబంధించి కసరత్తు అయితే చేశారు. మొదటగా ఈ మెదక్ సంబంధించి వంటేరు ప్రతాప్ రెడ్డి బరిలో దింపుతారని చెప్పేసి ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో అనూహ్యంగా తెరపైకి మరో కొత్త పేరు వచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇదే జిల్లాలో కలెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వెంకట్రామరెడ్డి పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ సమావేశానికి వెంకట్రామరెడ్డి కూడా హాజరయ్యారు. ఆ సమావేశంలో కేసీఆర్ వెంకట్రామరెడ్డి పేరు సూచించినట్టుగా కూడా మనకైతే సమాచారం అంతా ఉంది. ఇక మెదక్ ఎంపీ అభ్యర్థిని మరి కాసేపట్లో కేసీఆర్ అనౌన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో దాదాపుగా మెజార్టీ స్థానాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఒక మెదక్ మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్న ధీమాతో కూడా ఆ పార్టీ శ్రేణులు ఉన్నారు. ఇక అభ్యర్థి సంబంధించి గత కొంతకాలంగా సస్పెన్స్ గా ఉంది. ఇక నుంచి ఎవరిని బరిలో దింపాలి అనేది పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించారు. మొదటి నుంచి కూడా వంటేరు ప్రతాప్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి పేరును ఫైనల్ గా ఖరారు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో ఆయన బరిలో ఉండబోతున్నారు. ముఖ్యంగా ఇటు అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా కావచ్చు, లేకపోతే మిగతా అన్ని విషయాల్లో వెంకట్రామరెడ్డిని పరిగణలోకి తీసుకొని కేసీఆర్ ఆయన పేరును ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల నుంచి అయితే సమాచారం అంతా ఉంది. ఇక బీజేపీ నుంచి ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్ ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలాల్సి ఉంది. మరో 2 రోజుల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతా ఉంది. ఆ సమావేశంలో మెదక్ సీట్ పై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ తర్వాత అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి మెదక్ ఎన్నికల్లో ట్రయాంగులర్ ఫైట్ ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి మరి ఎవరు అభ్యర్థి బరిలో ఉంటారు అనేది చూడాలి. కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థికి ఇస్తారని చెప్పేసి అయితే ప్రచారం జరుగుతా ఉంది. ఇటు బీఆర్ఎస్ ఇటు ఓసీకి కేటాయించింది, ఓసీ రెడ్డి. అదేవిధంగా బీజేపీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి కూడా టికెట్ ఇచ్చి ఇటు టికెట్ రఘునందన్ కి ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా ఆయనే బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేసి బీసీ
సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకి ఇవ్వాలని చెప్పేసి ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఒకవేళ ఇద్దరు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి కాబట్టి ఒకవేళ అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మరో బలమైన నేతను చూస్తారా అనేది కూడా చూడాలి. ఏది ఏమైనప్పటికీ మెదక్ పార్లమెంట్ పరిధిలో ఈసారి ట్రయాంగులర్ ఫైట్ ఉండబోతుందని చెప్పుకోవచ్చు వరలక్ష్మి. రైట్.